ఇప్పుడు డే 2కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ మేజర్ మిలిటరీ అఫెన్సివ్ నేమ్డ్ ఆపరేషన్ షజాబ్ కిల్ హక్. ఆపరేషన్ షజాబ్ కిల్ హక్ పేరుతో పెద్ద సైనిక దాడిని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో షజాబ్ కిల్ హక్ అనేటువంటి ఈ యొక్క మిలిటరీ దాడిని ఏ దేశం ప్రారంభించింది అంటే పాకిస్తాన్ కంట్రీ ఈ యొక్క దాడిని ప్రారంభించడం జరిగింది. ఏ కంట్రీ మీదకు ప్రారంభించారు అంటే ఈ దాడి చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ మీదకి ఈ దాడి అనేది చేయడం జరిగింది. ఎందుకోసం చేశారు అంటే ఏదైతే తాలిబాన్ పోస్టులు ఏవైతే ఉంటాయో, తాలిబాన్ ఉగ్రవాద సంస్థ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ యొక్క సైనిక దాడి అనేది చేయడం జరిగింది. ఈ యొక్క సైనిక దాడికి, ఈ యొక్క ఆపరేషన్కి ఏం పేరు పెట్టారు అంటే షజాబ్ కిల్ హక్ అనేటువంటి ఒక పేరుతో ఈ యొక్క ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు తరచుగా గొడవలు వస్తాయంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజంతో పాటుగా బౌండరీ లేనటువంటి ఆ రెండు కంట్రీస్కి బౌండరీ లేనటువంటి యొక్క డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూరాండ్ లైన్ యొక్క అగ్రిమెంట్ని రెండు కంట్రీస్ కూడా ఒప్పుకోకపోవడం వల్ల ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్కి మరియు పాకిస్తాన్కి తరచుగా గొడవలు అనేది రావటం ఉంటుంది. దాంతోపాటుగా క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్ల కూడా ఈ యొక్క గొడవలు అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ ఎందుకు ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడి చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆపరేషన్ షజాబ్ కిల్ హక్ అనేటువంటి పేరుతో ఒక ఆపరేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ కంట్రీ అంటే పాకిస్తాన్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ పాకిస్తాన్. సెకండ్ క్వశ్చన్, ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSP has recently introduced a new national account series with which base year. ఏదైతే సాధారణంగా మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ ధరలను క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ అనేది ఒకటి ప్రకటిస్తూ ఉంటారు. ఆ బేస్ ఇయర్ అనేది పాత బేస్ ఇయర్ స్థానంలో కొత్త బేస్ ఇయర్ అనేది ప్రకటించడం జరిగింది. ఆ బేస్ ఇయర్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే 2023, 2024, 2015, 2016, 2020, 2021, 2022, 2023. సో కొత్త బేస్ ఇయర్ ఏంటి అంటే 2022, 2023ని ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వారు కొత్త బేస్ ఇయర్గా 2022, 2023ని ప్రకటించడం జరిగింది. పాత బేస్ ఇయర్ ఏంటి అంటే 2011, 2012 అనేది ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి బేస్ ఇయర్. దాని స్థానంలో ఇప్పుడు ధరలు లెక్కించడానికి కానీ, ఇన్ఫ్లేషన్ లెక్కించడానికి కానీ, లేదా జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ ఈ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో బేస్ ఇయర్ అనేదాన్ని ఉపయోగించుకోవడానికి కొత్త బేస్ ఇయర్ ఏంటి అంటే 2022, 2023. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఎలినాస్ ఫైనాన్స్ set to become the first overseas company to list equity shares on the NSE International Exchange. It belongs to which country? ఏదైతే ఎలినాస్ ఫైనాన్స్ ఏవైతే ఉంటుందో ఆ యొక్క సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఈ యొక్క ఈక్విటీ షేర్లను లిస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క లిస్ట్ చేసినటువంటి ఎలినాస్ ఫైనాన్స్ ఏ కంట్రీకి సంబంధించినటువంటి సంస్థ అని అడిగారు. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే గ్రీస్, సైప్రస్, UAE, సింగపూర్. సో ఈ యొక్క ఎలినాస్ ఫైనాన్స్ అనేటువంటి సంస్థ ఏ కంట్రీకి సంబంధించింది అంటే సైప్రస్కి సంబంధించినటువంటి సంస్థ. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సైప్రస్. ఫోర్త్ క్వశ్చన్, Saundola village, which recently declared itself a caste-free village, is located in which state? ఇటీవల తనను కులరహిత గ్రామంగా ప్రకటించుకున్న సౌడలా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి అంటే సౌడలా గ్రామం. ఈ యొక్క సౌడలా గ్రామం ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. ఏ విభాగంలో అంటే ఇటీవల సౌడలా గ్రామం ఏం చేసింది అంటే ఆ యొక్క గ్రామాన్ని తనకు తానుగా కులరహిత గ్రామంగా ప్రకటించుకోవడం జరిగింది. ఆ యొక్క గ్రామం అనేది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక. సో ఈ యొక్క సోడలా అనేటువంటి గ్రామము మహారాష్ట్ర రాష్ట్రంలో ఉండటం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మహారాష్ట్ర. అయితే మహారాష్ట్రలోనే నెట్ జీరో
పంచాయతీ కూడా మహారాష్ట్రలోనే లొకేటెడ్ ఉంది. ఆ యొక్క గ్రామం పేరు ఏంటి అంటే బేలా. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. ఏ గ్రామం? సౌడలా గ్రామం. ఏంటి అంటే ప్రత్యేకత, ఫస్ట్ కులరహిత ఏదైతే భారతదేశంలోనే ప్రథమ కులరహిత గ్రామంగా ప్రకటించుకున్నటువంటి గ్రామం ఏమిటి అంటే సౌడలా గ్రామం. ఏ స్టేట్లో ఉంది అంటే మహారాష్ట్ర స్టేట్లో. ఫిఫ్త్ క్వశ్చన్, వేర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ ఏటీఎంపీ అసెంబ్లీ? ఏటీఎంపీ ఏదైతే ఉందో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ. ఏదైతే ఏటీఎంపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ. ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఈ యొక్క సెంటర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి సెంటర్ అంటే సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సెంటర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ యొక్క లాంచ్ చేసినటువంటి సెంటర్ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. సో సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఏటీఎంపీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే గుజరాత్. ఎవరు స్టార్ట్ చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ గుజరాత్. సిక్స్త్ క్వశ్చన్, సైమన్ బైల్స్ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ లారియస్ అంబాసిడర్. షీ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఎవరైతే సైమన్ బైల్స్ ఇటీవల లారియస్ అంబాసిడర్గా నియమితులయ్యారు, సో ఆమె ఏ క్రీడకి సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్. సో ఈ యొక్క సైమన్ బైల్స్ ఎవరైతే ఉన్నారో ఈమె జిమ్నాస్టిక్స్ చెందినటువంటి క్రీడాకారిణి. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ జిమ్నాస్టిక్స్. సెవెంత్ క్వశ్చన్, జీరో డిస్క్రిమినేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డేట్? జీరో డిస్క్రిమినేషన్ డే ప్రతి సంవత్సరము ఏ తేదీన నిర్వహించబడుతుంది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే February 28th, March 1st, March 8th, April 7th. సో ఈ యొక్క జీరో డిస్క్రిమినేషన్ డేని ఎవ్రీ ఇయర్ కూడా March 1st సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎటువంటి వివక్షతకు గురి కాకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే కులంగా కానీ, క్యాస్ట్గా కానీ, లేకపోతే ఒక రిలీజియన్గా కానీ, లేకపోతే వర్ణ విధంగా కానీ, అదేవిధంగా కలర్ వ్యవహారంగా కానీ, వీటన్నిటి ప్రాంత విధంగా కానీ, వీటన్నిటి విధంగా ఏ విధమైనటువంటి వివక్షత ఒక మనిషి మీద చూపించకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఒక జీరో డిస్క్రిమినేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏ రోజున మనము ఈ యొక్క జీరో డిస్క్రిమినేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము అంటే March 1st సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఎయిత్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కంట్రీ వేర్ చీటాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ టు కూనో నేషనల్ పార్క్? కూనో నేషనల్ పార్క్కు ఇటీవల ఏ దేశం నుండి చిరుతల్ని తీసుకొని వచ్చారు? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే నమీబియా, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, కెన్యా. సో ఈ యొక్క కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ యొక్క కూనో నేషనల్ పార్క్కి రీసెంట్గా చీతాస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క చీతాస్ని ఏ కంట్రీ నుంచి తీసుకొని వచ్చారు అంటే బోట్స్వానా కంట్రీ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ టైం కూనో నేషనల్ పార్క్లో చీతాస్ని ఏ కంట్రీ నుంచి తీసుకొని వచ్చారంటే నమీబియా నుంచి తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు ఏ కంట్రీ నుంచి తీసుకొని రావడం జరిగిందంటే బోట్స్వానా. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ బోట్స్వానా. అండ్ ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి అంటే కూనో నేషనల్ పార్క్. ఈ యొక్క కూనో నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే మధ్యప్రదేశ్ స్టేట్. నైన్త్ క్వశ్చన్, మౌంట్ అబూ రీసెంట్లీ రీనేమ్డ్ అబూరాజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల అబూరాజ్గా పేరు మార్చిన మౌంట్ అబూ ఏ రాష్ట్రంలో ఉంది? ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. ఏదైతే మౌంట్ అబూ అనేటువంటి ఒక టెంపుల్ జైనిజానికి సంబంధించినటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్ స్టేట్లో ఉంది. ఈ యొక్క టెంపుల్కి రీసెంట్గా పేరు అనేది మార్చడం జరిగింది. ఏ పేరు పెట్టారు అంటే అంబూరాజ్. అంబూరాజ్ అనే పేరుని ఈ యొక్క మౌంట్ అబూకి పేరు మార్చడంగా జరిగింది. సో ఈ యొక్క మౌంట్ అబూ లేదా అంబూరాజ్ అనేటువంటి టెంపుల్ జైనిజానికి సంబంధించినటువంటి టెంపుల్ ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్ స్టేట్లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ రాజస్థాన్. 10th క్వశ్చన్,
వేర్ వాజ్ ది గౌంజ్ 2026 యూత్ ఫెస్టివల్ ఎల్డ్? గౌంజ్ 2026 యువజనోత్సవ ఎక్కడ నిర్వహించబడింది? ఏదైతే గౌంజ్ 2026 యువజనోత్సవము ఎక్కడ నిర్వహించారో అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్. సో ఈ యొక్క గౌంజ్ ఫెస్టివల్ అయితే యువజనోత్సవం ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ జమ్మూ అండ్ కాశ్మీర్.